హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిసెంబర్ మంత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవి డిసెంబర్ మంత్కి వచ్చేసి రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అనమాట. నేను ఆల్రెడీ డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే నా ఛానల్కి వెళ్ళి ఆ మంత్ కరెంట్ అఫైర్స్ని చూసేయండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా కేంద్ర గణాంకాల శాఖ ఒక నివేదికను రిలీజ్ చేసిందన్నమాట. ఏంటంటే అది వినియోగదారుల ధరల సూచికకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంకాల శాఖ రిలీజ్ చేసిందన్నమాట. సో ఈ నివేదిక ఏం చెప్తుందంటే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల ద్రవ్యోల్బణం గురించి ఈ నివేదిక తెలుపుతుంది. అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలు ఏవంటే ఫస్ట్ టాప్ 3 వచ్చేసి ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా. ఈ 3 స్టేట్స్లో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉంది 2024 సంవత్సరానికి సంబంధించి. సో ఛత్తీస్గఢ్లో ఎంత ఉందంటే 8.39%గా, బీహార్లో 7.55%గా, ఒడిశాలో 6.78%గా ద్రవ్యోల్బణం అనేది ఉంది. మన తెలంగాణకు వచ్చేసి తక్కువగా ఉంది ద్రవ్యోల్బణ రేటు. తెలంగాణ వచ్చేసి 4.24%. తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణ రేట్ అనేది నమోదవ్వడం జరిగింది. సో 2023 సంవత్సరంలో 197.90 పాయింట్స్ ఉండగా 2024 సంవత్సరానికి 206 పాయింట్లకి ఇది పెరగడం జరిగింది. పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఇయర్ ఎంత 206.3 అన్నమాట. సో జాతీయ సగటు ద్రవ్యోల్బణం ఎంత ఉందంటే 5.48%గా ఉంది. జాతీయ సగటు ద్రవ్యోల్బణం ఎంత ఉంది. టాప్ 3 వచ్చేసి ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశాని గుర్తుంచుకోండి. మన తెలంగాణలో ఎంత ఉంది ద్రవ్యోల్బణం సరిపోతుంది. జాతీయ సగటు ఎంత ఉందో కూడా గుర్తుంచుకోండి. 5.48 జాతీయ సగటు ద్రవ్యోల్బణం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నివేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR, ఇదొక నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక వచ్చేసి ముఖ్యమంత్రుల యొక్క ఆస్తులకు సంబంధించిన నివేదిక అన్నమాట. మన దేశంలోని భారతదేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులకు సంబంధించిన నివేదిక ఇది. సో ఈ నివేదిక ప్రకారం మన భారతదేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశంలోని ధనిక ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నారనమాట. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు. ఇతని యొక్క ఆస్తి ఎంత అంటే మొత్తం కుటుంబం అంతా కలిపి 931 కోట్లు ఈయన ఆస్తి అన్నట్లు ఈ నివేదిక తెలుపుతుంది. 931 కోట్లు ఇతని యొక్క ఆస్తి చంద్రబాబు నాయుడు. సో చివరి స్థానంలో ఎవరున్నారంటే మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ లీస్ట్ చివరి స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు. టాప్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు, లాస్ట్లో వచ్చేసి మమతా బెనర్జీ. నెక్స్ట్ టాప్ 3 చూస్తే సెకండ్ ప్లేస్లో వచ్చేసి పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అన్నమాట. నెక్స్ట్ సిద్ధరామయ్య, కర్ణాటక చెందిన ముఖ్యమంత్రి, కర్ణాటక స్టేట్ ముఖ్యమంత్రి. పెమా ఖండు యొక్క ఆస్తుల విలువ ఎంత అంటే 332 కోట్లు. నెక్స్ట్ సిద్ధరామయ్యది వచ్చేసి 51 కోట్లు అని గుర్తుంచుకోండి. సో మన భారతదేశంలోని ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. చివరి స్థానంలో ఎవరున్నారంటే మమతా బెనర్జీ అని గుర్తుంచుకొని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అమెరికా మాజీ అధ్యక్షుడు మృతి. ఆయన పేరు వచ్చేసి జిమ్మీ కార్టర్. ఈయన అమెరికా యొక్క మాజీ అధ్యక్షుడు అనమాట. ఈయన 39వ అధ్యక్షుడు ఈ జిమ్మీ కార్టర్. ఈయన వృద్ధాప్య సమస్యలు అంటే అనారోగ్యం కారణంగా ఈయన మరణించడం జరిగింది. ఈయనకు 2002 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అనమాట. ఈయన ఎవరు? జిమ్మీ కార్టర్. ఈయన 39వ అధ్యక్షుడు, అమెరికాకు 39వ అధ్యక్షుడిని గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మనకు సంబంధించింది మన భారతదేశంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ 2024 ఎవరికి దక్కింది? ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ 2024 వచ్చేసి కోనేరు హంపీకి దక్కింది. కోనేరు హంపి విజేత. సో ఈమె రెండోసారి ఈ టైటిల్ విజేత అన్నమాట. ఫస్ట్ మరియు సెకండ్ రెండోసారి కూడా ఈ టైటిల్ విజేత ఎవరంటే కోనేరు హంపి. మొట్టమొదటి భారత్ ప్లేయర్గా ఈమె రికార్డు. భారతదేశంలోనే ఈ టైటిల్ విజేతగా నిలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్ అమ్మ. అండ్ ఆల్సో మొదటి క్రీడాకారిణి, మన దేశంలో మొట్టమొదటి క్రీడాకారిణి కూడా కోనేరు హంపిని. ఈమె ఏ దేశంపై గెలుపు అంటే ఇండోనేషియాపై గెలుపొందిందన్నమాట. ఐరిన్ కరిష్మాపై ఈమె విజేతగా నిలిచిందన్నమాట. ఇండోనేషియా దేశానికి చెందిన ఐరిన్ కరిష్మాపై ఈమె విజయం సాధించింది. ఎవరు? కోనేరు హంపి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత కోనేరు హంపి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్ని ఇటీవల ప్రయోగించిన సంస్థ ఏదంటే ఇస్రో.
స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్ దీన్ని ఏ సంస్థ ప్రయోగించింటే మన భారతదేశానికి చెందిన ఇస్రో ప్రయోగించడం జరిగింది. సో ఇదేంటి స్పేస్ డాకింగ్ అంటే ఏంటంటే రోదసిలో రెండు వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారు. రెండు వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం అవ్వడాన్ని ఏమంటారు డాకింగ్. సరే ఇప్పటివరకు డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలు ఎన్ని ఉన్నాయంటే అమెరికా, రష్యా, చైనా, ఇవి 3 ఉన్నాయి. సో ఇప్పుడు స్పెడెక్స్ ప్రయోగంని విజయవంతంగా ప్రయోగించింది మన భారత్. సో ఈ టాప్ 3 సరసన మన భారత్ కూడా నిలిచింది 4th ప్లేస్లో. ఈ డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలు ఎన్నంటే ఇప్పుడు ఏం చెప్పాలి 4 అంటే 4th ప్లేస్లో భారత్ నిలిచిందనమాట. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ కూడా ఈ ప్రయోగం సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగిందని గుర్తుంచుకోండి. డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలు ఏంటంటే 4, ఇంతకుముందు 3 ఉండే. ఇప్పుడు భారత్ కూడా విజయవంతంగా ప్రయోగించిన కారణంగా భారత్ కూడా ఈ దేశాల సరసన నిలిచిందనమాట. సో దీన్ని ప్రయోగించిన సంస్థ ఏంటంటే ఇస్రో. ఎక్కడి నుంచి అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని ప్రయోగించారనమాట. సో ఏ రాకెట్ ద్వారా అంటే పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. డిసెంబర్ 30, 2024 సంవత్సరంలో ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. డిసెంబర్ 30 డేట్ గుర్తుంచుకోండి. సో ఇందులో ఉపగ్రహాలు 2 ఉంటాయన్నమాట. చేజర్ అనే ఉపగ్రహం అండ్ టార్గెట్ అనే ఉపగ్రహం. ఈచ్ వన్ ఉపగ్రహం యొక్క వెయిట్ వచ్చేసి 220 kgs ఉంటుందన్నమాట. చేజర్, టార్గెట్. సో ఇది ఎందుకంటే అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలకు అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్లో తరలించడం కష్టం. సో ఈ స్పేస్ డాకింగ్ ద్వారా ఇది సులభం అవుతుందన్నమాట. రాకెట్లో ఒకేసారి అన్ని భారీ నిర్మాణాలను తరలించడం కష్టం కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ స్పేస్ డాకింగ్ అనేది యూజ్ అవుతుంది అని అంటారు. అంతరిక్ష కేంద్రం ఇప్పుడు భారత్ 2035 లోపు ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించబోతుందని చెప్పారు కదా అంతరిక్ష కేంద్రం. సో దానికి యూజ్ అవుతుందన్నమాట ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగం విజయవంతమైన 4వ దేశంగా భారత్ నిలిచింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది. ఈ ప్రయోగం విజయవంతమైన 4వ దేశంగా మన భారత్ నిలిచింది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ చైనా తీసుకొచ్చింది. అది గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అన్నమాట. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇంకొక ట్రైన్ ఉండే, దానికి మించిన వేగంతో ఈ ట్రైన్ తయారు చేశారనమాట. సో ఇంతకు ముందున్నది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 450 కిలోమీటర్లకు దీనికి CR-450గా వ్యవహరిస్తున్నారు. దానికంటే ముందు CR-400 అనే ట్రైన్ వీళ్ళ దగ్గర ఉంది. ఇది గంటకి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అన్నమాట. సో దీనికంటే స్పీడ్గా ఇంకో బుల్లెట్ ట్రైన్ చైనా అనేది ఆవిష్కరించడం జరిగింది గుర్తుంచుకోండి. అరబిక్లో మన రామాయణాన్ని, మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అరబిక్ భాషలోకి అని గుర్తుంచుకోండి. భారతీయ ఇతిహాస గ్రంథాలని ఇటీవల ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారంటే అరబిక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ ఇప్పటి నుంచి దీనికి అధికార హోదా ఇవ్వడం జరిగింది. జాతీయ పక్షి హోదాని అమెరికా ఇవ్వడం జరిగింది. ఏ పక్షి కంటే బాల్డ్ ఈగల్. సో అమెరికా జాతీయ పక్షి అంటే ఇది బాల్డ్ ఈగల్. జో బైడెన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. 240 ఏళ్ల తర్వాత జాతీయ పక్షిగా ఈ పక్షికి హోదా దక్కిందన్నమాట. ఇంతకుముందు నార్మల్గా యూజ్ చేసేవారు కానీ ఈ జాతీయ పక్షి అనే హోదాని దీనికి ఇవ్వలేరు. సో అమెరికా జాతీయ పక్షి ఇది బాల్డ్ ఈగల్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారతదేశపు తొలి బార్డర్ సోలార్ విలేజ్. భారతదేశంలో తొలి బార్డర్ సోలార్ విలేజ్ ఏంటంటే మసాలి అని పేరు గుర్తుంచుకోండి. ఇది గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంతా జిల్లాలో ఉంది. ఎక్కడ బనస్కాంతా జిల్లాలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆ గ్రామం పేరు ఏంటంటే మసాలి అని గుర్తుంచుకోండి. భారతదేశంలోనే తొలి బార్డర్ సోలార్ విలేజ్ అనమాట. సో ఇందులో ఇది వచ్చేసి 40 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సరిహద్దుతో ఉందన్నమాట ఈ విలేజ్. ఈ విలేజ్లో టోటల్గా 800 మెంబర్స్ ఉంటే 199 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అనేవి ఉన్నాయి. 199 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇది తొలి బార్డర్ సోలార్ విలేజ్ అనే పేరు దీనికి వచ్చింది. 800 మంది 199 ఇల్లులు వీటిపై సోలార్ ప్యానెల్స్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ గంగా నది డాల్ఫిన్లకు ట్యాగింగ్ ప్రక్రియ. గంగా నదిలో ఉన్న డాల్ఫిన్లకు ట్యాగింగ్ ప్రక్రియ అనేది ఇటీవల ఏ రాష్ట్రం నిర్వహిస్తుందంటే అస్సాం రాష్ట్రం. ఏ రాష్ట్రానికి సంబంధించింది? అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. స్టేట్ గుర్తుంచుకోండి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 19 ఈ విషయాన్ని వెల్లడించిందనమాట. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి సంరక్షణ కోసం ఈ ప్రక్రియని చేపడుతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్కి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. 2025లో భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ని. ఇది మొట్టమొదటిసారి
మన భారతదేశం దీనికి ఆతిథ్యం ఇవ్వబోతుంది అనమాట. ఎక్కడ అంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇవి పోటీలు అనేవి జరుగుతాయి. పారా అథ్లెటిక్స్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతాయి, న్యూఢిల్లీలోని. సో ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ క్రీడలు అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ 12వ ఎడిషన్ అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది? 12వ ఎడిషన్ పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ అంటే న్యూఢిల్లీలో అని గుర్తుంచుకోండి. ఇది మన భారతదేశంలో మొదటిసారి ఈ పోటీలు చేపట్టడం. 2025లో దీనికి ఆతిథ్యం మన భారత్ ఇవ్వనుంది న్యూఢిల్లీలో. సో గుర్తుంచుకోండి. సో ఇవేనండి ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో కంప్లీట్గా డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అయితే అయిపోయినాయి. ఇన్కేస్ మీరు డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ చూడకపోతే వీడియోస్ ఉంటాయి, సో చూసండి. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.